ప్రజలు ఆశలు ఆకాంక్షలే తమ ప్రభుత్వానికి మొదటి లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి పేర్కొన్నారు. నేడు భట్టి విక్రమార్క మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలే మా లక్ష్యమని స్పష్టం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులపై గత పాలకులు నిర్లక్ష్యం చూపినట్లు ఆరోపించారు. గత 10 ఏళ్లలో ఈ ప్రాంతానికి నీళ్లు అందించలేదని, నిధులు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు. నిధులు సరిగా వినియోగించకపోవడం వల్ల ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు మహబూబ్ నగర్ జిల్లాకు పునాదిగా నిలిచాయని, బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకున్నారని పేర్కొన్నారు. వాళ్ళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని, ఆ వసతులు తీర్చుకోవడం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, కృష్ణానది ఒడ్డునే ఉన్నాం, ఆ ఒడ్డునున్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. మరి నేను 10 సంవత్సరాలుగా లెక్కలు తీశాను. ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన చరిత్ర తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. మరి మనందరి ఆశ తపన 10 సంవత్సరాలు ఆవిరైపోయింది, నిధులు ఆవిరైపోయాయి, నీళ్లు మాత్రం రాలేదు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, కోయల్ సాగర్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది. వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టింది. మరి మీరు 10 ఏళ్లుగా ఏం చేశారయ్యా? ఏం చేయలేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్ చేసి డిజైనింగ్ కోసం అప్రూవల్ ఇచ్చి శాంక్షన్ చేసి జీవోని అడ్డం పెట్టుకొని సరే మేము ఇది చేపడతామని చెప్పి ఇదే దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో వచ్చి 2015 జూన్ 11వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ కరువెన రిజర్వాయర్ కోసం పునాదులు వేశారు. 3 సంవత్సరాల్లో నీళ్లు బారిస్తామని చెప్పారు. ఎక్కడ 3 సంవత్సరాలండి? 10 సంవత్సరాలు అయిపోయింది, నీళ్లు బారలేదు. పారకపోగా హడావిడిగా ఎన్నికల కంటే ముందు ఓ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చేసి పంప్ ఆన్ చేసిండు, నీళ్లు బారిచ్చాము చూసుకోండి, ఇక అద్భుతంగా నీళ్లు బారుతున్నాయి. నార్లాపూర్ దగ్గర కొద్దిగా ఒక పంప్ ఆన్ చేసి, ఆ పంప్ కూడా ట్రయల్ రన్ లాగానే ఆన్ చేసి మళ్ళీ ఎమ్మటే బంద్ చేశారు. బంద్ చేసి మొత్తం నేను పాలమూరు రంగారెడ్డి పూర్తయిపోయింది, మహబూబ్నగర్ జిల్లాలో సస్యశ్యామలంగా నీళ్లు వారుతున్నాయి, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయని చెప్పి వెళ్ళిపోయింది. ఏదో పాత కథల్లో, చందమామ కథల్లో అద్భుతమైనటువంటి అభూత కల్పనలు సృష్టించి అరచేతిలో వైకుంఠం చూపించి అన్ని వచ్చేసి అనుభవించండి అని చెప్పారు. కానీ వాస్తవాన్ని చూస్తే ఏమీ లేదు. ఇప్పటికి కూడా నార్లాపూర్ నుంచి ఏదుల మధ్యలో ఉన్నటువంటి కొంత గ్యాప్ ని పూర్తి చేయలే. నార్లాపూర్ నుంచి ఏదులకు నీళ్లు రావాలి, ఏదుల నుంచి ఒట్టానికి రావాలి, ఒట్టే నుంచి కరువెనకి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేకంగా ఈ మహబూబ్ నగర్ జిల్లా మీద దృష్టి సారించి ప్రాజెక్టు వారిగా ప్రయారిటైజ్ చేసుకొని నీటిపారుదల, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, రోడ్లు, ఇతరత్రా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మేము ఆపలే. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఇంకేమీ లేవు, ఈ 2 తప్ప. కానీ మేము వచ్చిన తర్వాత ఆ 2 కొనసాగిస్తూ కూడా ఇవాళ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో ఇళ్లు ఇస్తా ఉన్నాం. 3500 ఇళ్లు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని మొదటి సంవత్సరం ఒకటేసారి 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇది పేదల కోసం, ఇళ్లు లేని ప్రజానికం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం హృదయంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు పంటలు పండించేటువంటి కార్యక్రమంలో భాగంగా దాదాపు 29 లక్షల పంప్ సెట్లు ఉంటే, అగ్రికల్చర్ పంప్ సెట్లు ఉంటే దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పక్షాన కరెంటు శాఖకి 12,500 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం మీ అందరి తరఫున.
అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి 200 యూనిట్ లోపల కరెంటు వాడితే వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇద్దాం, బిల్లు వసూలు చేయొద్దని చెప్పి ఆ బిల్లు కట్టేటువంటి డబ్బులు వాళ్లే ఉంచుకుంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, వాళ్ళకే ఉండేటట్టుగా చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దాదాపు 50 లక్షల కుటుంబాలకి ఈరోజు 200 యూనిట్ లోపల కరెంటుని ఉచితంగా సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం మీ అందరి తరఫున కరెంటు శాఖ. కేవలం దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో 63,226 కనెక్షన్స్ ఉంటే, గృహ అవసరాలకు సంబంధించిన కనెక్షన్స్ ఉంటే 45,155 మందికి 45,155 మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ లోపల ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 45,155 కుటుంబాలు 71%, 71% అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు 71% ప్రజలు కుటుంబాలు ఇవాళ కరెంటు బిల్లు కట్టట్లే, ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచించేయండి. మరి ఈ 71% ఉచితంగా ఇచ్చే కరెంటు ఆ 10 సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఇల్లు 10 సంవత్సరాల్లో ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? పాలమూరు రంగారెడ్డి కోసం ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ కోసం ఇస్తున్నట్టు డబ్బులు కానీ కాలువ పనులకు కానీ మరి మేము ఇస్తున్నాం, క్లియర్ చేపిస్తున్నాం, ఆ రోజు ఎందుకు చేయలే? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఇవాళ ఉచితంగా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేసేటట్టు వసతి మనం కల్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎవరు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ టికెట్ సంబంధించిన డబ్బులన్నీ మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి డబ్బులు కడతా ఉంది. మరి ఈ మహిళలు అప్పుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సగ జనాభా ఉన్న మహిళలు ఇవాళ డ్వాక్రా సంఘాల్లో ఉంటే 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. 21,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తా ఉన్నాం అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. 1,00,000 కోట్లు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం మామూలు విషయం కాదు. మరి మీరు 10 సంవత్సరాలు పాలన చేశారే, ఎందుకు ఆలోచన చేయలేదు మహిళల గురించి? ఇవాళ ఇదే శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం. బహుశా భూమి పూజ కూడా కార్యక్రమం కూడా అయిపోయి ఉంటుంది. 100 శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలతో 20,000 crores 20,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవటానికి